మండలు మొత్తం తీసిరా గిన్నె గిన్నె మస్తు అందరు సపరేట్ ఉండాలి పసుపు కుక్క ఇవ్వాలి 10-20 నిమిషాలు ఉన్నామని గాంధీ బొమ్మ కాడ ఉన్నాడు. మాట్లాడు దొరికింది పరమతో తెరనకాయ లంబదేవైనా ఎండికొండ గంగాధరుడు ఏకాద్రి నేత్రధారి బోలో శంకరుడైనా గండవేరు పక్షులకు మాండోధార కప్పకారికి లేని 4 జీవజంతులకు అన్నం పెట్టి ఆధార పురుషుడున్నాడు. వైశాఖ చెంటు గంట నీరు పోసే మహానుభావుడు. ఆడవాళ్ళు పుడితేనేమో తలదారం అన్నాడు, మగవాళ్ళు పుడితేనేమో ముడతాలం అన్నాడు. జీవులకి నిండి ఉన్న సర్వం కర్యామి దేవాశంకర భూలోక మండలం వెళ్ళిపోయినా ఇప్పుడు మరి అటువంటి భూలోక మండలం వెళ్ళిపోతారన్నాడు. భక్తులు చూసి వెళ్ళిపోవడానికి మరి అటువంటి ఇల్లు వెళ్ళిపోవాలి. ఇల్లాలి దేవనార్థాన్ని ఉండాలి. కడప దాటి వెళ్ళిపోవంగానేమో కన్న తల్లి దేవనార్థాన్ని ఉండాలి. ఇల్లాలి దీవన ఇటు దాడరాదు, కన్న తల్లి దీవనాథి కడప దాడరాదు. ఆడపిల్ల దీవెన లేనిది మరి అటువంటి అడిగెత్తలేము. భార్య భర్త లేకమైతే మరి అటువంటి భార్య కష్టపడితేనే భర్త చూడాలన్నారు. కష్టం వచ్చినప్పుడు భార్య చూడాలన్నారు. అది కాకపోయిన గుడి లోపల అటువంటి మరి లోపల మరి దేవుడు గుడి శృంగారం అన్నారు. గుడి లోపల దీపం ఉంటే మరి కడయలు శృంగారం అన్నారు. లోపల పిల్లలు ఉంటే బడి శృంగారం అన్నారు. ఎమ్మడి వస్తా కానీ ఏ తగని పోరు పెట్టింది అలా కాకపోతే రేపు రేపు కాకుండా తగని పోరు పెట్టింది అమ్మవారు పార్వతమ్మ. దేవాశంకర కళ్ళ వారు ఆడవాళ్ళ పట్టు ఒక పట్టుకున్న మచ్చుతున్న పట్టు ఆడవాళ్ళు మాట్లాడితేనే మాట కూడా కట్టినట్టు ఉంటుంది. మగవాళ్ళు ఉంటేనేమో మరి అటువంటి దానికి తూటు కట్టినట్టు ఉంటది. చెడంగా చూడాలని నియమాలకు లేదని చెప్పి జంకర్ కళ్ళ వారు చూసి ఆ గుర్రాల సోపల్లో కొయ్యండు గుర్రాన్ని తెచ్చిన గుర్రాన్ని 4 నరకటంలో తోక చిలుకొలతో ఒక చల్లులు వేసుకున్నాడంట. నందిని శృంగారి పై చేసుకున్న నంది విన పార్వతమ్మను కూర్చున్నాడు. అద్దాన పడిలో వెళ్ళిపోతానని దేవాశంకరుడైనా నంది మీద జంగమయ్యా జంగమయ్యా ఓ తడమ్మా ఊమల్ను దాటవట్టేనా జంగమయ్యా ఉలుమల్ను దాటవట్టేనా పల్లానంది తెలిపోతా ఉన్నానమ్మా. ఆ స్వామి అందరు రాలేదు ఉన్నా దేవిరా
బంగారంగా నంది వామ జగన్ కడగల కాంకాల మరి కంట కన్య పూల పుట్ట ఉన్నదంట కన్య పూల పెట్ట కాడ మరి అటువంటి అమ్మవారు రేణుకెళ్ళం క్యావ్ క్యావ్ అని శబ్దం వినబడుతూ ఉన్నది బుధారం అట్ట మంగళవారం పన్నెండు తెప్పరాని తెప్పలను తెప్పుతున్న దేవశంకరుడు పిల్ల కొంక లేదని చెప్పి దేవశంకరుడైనా ఈ జగన్మోహని చూసిందంట మాట్లాడుతున్నావు అన్నాను ఎప్పుడు మనటువంటి దేవశంకరుడు బంగారు కోనేరు దగ్గర ఏమని చెప్పిండు మహిమతోనే అటువంటి పుట్టాడు బండారు చేసింది ధరతి మీద కొట్టినప్పుడు అటువంటి బండారు అయ్యిందంట మూడు కొమ్మల తీసుకున్నా తీసుకొచ్చిండు మరి కారణాల పుట్టలు అదిగి చెడిపోతుంది 3 పిల్లలు అటువంటి ఎలుగులు ఏపులో వేసినప్పుడు బంగారం ఎట్లయినాయంట మరి అటువంటి శంకరు మరి ఒకరో మెట్టు ఎక్కిండు శంకరుని పిలిచిండు రెండో మెట్టు ఎక్కిండు పార్వతాన్ని పిలిచిండు మెట్టు ఎక్కిండు బ్రహ్మదేవుని పిలిచిండు 4వ మెట్టు ఎక్కిండు సరస్వదేవుని పిలిచిండు 5వ మెట్టు ఎక్కిండు అటువంటి పిలిచిండు మెట్టు శ్రీశైలవాసాయి తండ్రి పండ్ల జడలోడా నేనున్న నాయన నా సాంబశివుడా ఎండి కొండల్లా నా సాంబశివుడా ఆరాడే ఎల్లు కన్న బిడ్డని రాయి చిన్న బిడ్డని రాయి నేను పుట్టల్లో పుట్టి కొంగు వరవంగనైనా కొంగుల తండ్రి నేను పుట్టినైనా ఏడుకు వల్ల 7 బాండ్ వల్ల బంగారేళ్ళు బాపనెల్లమ్మ నా సాంబశివుడా నా తల్లి పార్వతమ్మ నా తల్లెంకి గంగా 10,000 నాయన రాత రాసిన నా బ్రహ్మదేవ గీత గీసిన నా విష్ణుదేవ నా ఒక్క తండ్రి 10,000 నాయన నా కన్న తండ్రి తల్లి పార్వతమ్మ పాదాన ఉంటా సెలవులు పెట్టు ఆకుల్ల కట్ట సెలవు నాయన ఒక్క బిడ్డలు ఆనందంగా సంతోషంగా నన్నెత్తుకొని నా కన్న తండ్రి నిండు 100 ఏళ్ళు నాదొక్క బలము నా కన్న తండ్రి మరి పెట్టు నాయనా పాడి పంటల్లా మరి పెట్టు తండ్రి అరకాతి తండ్రి బరకాతి గురుడా నా ఒక్క బిడ్డలకు నా ఒక్క కొడుకులకు ఆనందమి నా సాంబశివుడా ముక్కోటి లింగ కాశీల వెలిసిన మరి మంజునాథ బుడుబుడు కలోడా చెరుగట్టు లింగ కన్న బిడ్డ నుండా ఏనాడునైనా తల వంపునైనా ఇప్పాడి నుంచి నాకు పెట్టబోకు ఎడ్డి గుర్రంబు తెలవాదు బాల ఓ దెబ్బ కొడితే రక్తమునైనా ఓ దెబ్బ కొడితే పలదార తండ్రి నా కన్న గురుడా
ఏ కష్టం వచ్చినా నా ఒక్క గురు కన్నీరు తప్ప ఏదైనా తండ్రి మరి తెలియదు నాయన పరెల్లుని నేను బంగారు ఎల్లమ్మ ఎండి తోటల్లా నేను ఎరకాలి ఎల్లుని నేను వచ్చినాయన మరి ఒక్క చెట్ల మరి వచ్చిన నాయన కట్టెంట వచ్చి కష్టాల బాధల్లా నా బిడ్డలకు నాయన నేను మరి పెట్టుకొని గిన్ని రోజులు తండ్రి గీ సిక్కునైనా గీ బాధ తండ్రి తెలవాక తండ్రి బాధపడ్డాను తండ్రి విద్య నది లేదు తండ్రి నా కొంతుడు ఎవరికి వెళ్ళిపోవాలి అడగక్క నువ్వు లేవాలి స్వామి అందరూ అక్షంతలు తీసు పడిగనా గన్నాకి జై బోల్ మావరాలెల్లమ్మకి పాటిల్కి అమ్మ అమ్మవారు ఎల్లమ్మ ఒడిరా బియ్యమ్మ చిల్లర నాయదన్నా ఆయన పేరు జంగయ్యనంట ఆయన ఆమె పేరు పవన్ అక్క గారంట బిడ్డ కుడుకోక చేతులు కుడుకో నాకు అవసరం ఒక్కంత ఇచ్చి 3 అంతలు 2 అంతలు తీసుకుంటే తీసుకుంటాడు తీసుకొని ఆయన తీసుకొని గంగకాడు పుట్టకాడు నిన్నది ఇప్పుడు అన్ని లగం కాడ
కోడి. ఓకే అందరు మంచిగా ఆరా తీసుకోవాలి. ఎవరికైనా కళ్ళు కనిపించకుంటే ఇప్పుడైతే ఉన్న కాడికి ఎంత బెటర్ పడం పరిస్థితి తీసుకో తీసుకో పెట్టు. ఇంటి పెద్దలకి రా మంగళారి ఫస్ట్ అయితే ఇట్లా వచ్చిన కాడికి ఎత్తు వచ్చిన కాడికి అయితే 5 సార్లు గంపలకు తీసి పక్క నువ్వు పడమతం దగ్గర కూడా ఎత్తేసి మొత్తం పడమతం దగ్గర చెల్లై అక్కడ సైడ్ పట్టుకోలేకుంటే కవర్ అట్లనే వేసుకోగానే జల్లి రాదు అయితే అయితే అది చెయ్యి అలా. అరే కంపల్ చేయాలి అక్కడ మగలు ఇక్కడ ఇస్తాం మరి మా కాపురాలు పెరిగితేనే నేను మళ్ళీ ఎత్తుకుంటాం. ఆయన ఎత్తుతాడు నీకు ఇటు పెట్టి నేను నిత్తిన మొత్తం గుండు మొత్తం అదే లాస్ట్